స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 MCQs అడగచ్చు అండ్ 1 5 మార్కర్ వస్తుంది. ఆ 5 మార్కర్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీన్ నుంచే ఇస్తారు. అండ్ ఆ మీన్లో కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే బోర్డ్కి చాలా ప్రేమ. సో ఈ వీడియోలో మనము మీన్ విత్ ఆల్ 3 మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఒకటే క్వశ్చన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో మీకు తెలుస్తుంది ఏ మెథడ్ యూజ్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డేటా మీకు ఇలా ఇచ్చింటారు పిల్లలు, క్లాస్ ఇంటర్వల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింటారు. సో వీఆర్ డూయింగ్ నౌ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మనం డేటా రాసుకున్న తర్వాత థర్డ్ కాలం ఏం రాయాలి అంటే క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్స్ని XI అని డినోట్ చేయాలి. XI క్లాస్ మార్క్ అంటే ఏంటి? ఈ క్లాస్ ఇంటర్వెల్ 2 వాల్యూస్ యాడ్ చేసి డివైడ్ ఇట్ విత్ 2 అంటే మిడ్ పాయింట్ లాగా. సో 10 + 25 డివైడ్ ఇట్ విత్ 2, 35/2 విచ్ ఈస్ 17.5. సో ఫస్ట్ రోకి క్లాస్ మార్క్ 17.5. సెకండ్ రోకి ఇలానే చేసుకుంటూ పోతారా? టైం వేస్ట్ కదా. సో ఏం చేయాలి? ఒక ట్రిక్. దీని క్లాస్ సైజ్ ఎంత అంటే ఏం చేయాలి? అప్పర్ క్లాస్ లిమిట్ నుంచి లోవర్ క్లాస్ లిమిట్ సబ్ట్రాక్ట్ చేయండి. 15 ఏంటి? క్లాస్ సైజ్. మీరు నోటీస్ చేస్తే ప్రతి ఒక్క క్లాస్ ఇంటర్వెల్లో క్లాస్ సైజ్ ఎంత ఉంది? 15 ఉంది. సో ఒక్క ఫస్ట్ XI మాత్రం కనుక్కోండి. నెక్స్ట్ XI మీరు ఇదంతా యాడ్ చేసి డివైడెడ్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏం చేయాలి? దీనికి క్లాస్ సైజ్ యాడ్ చేస్తూ పోండి. 17 + 15 32.5. 32.5కి మళ్ళీ 15 యాడ్ చేయండి. 47.5. 47.5కి అగైన్ 15 యాడ్ చేయండి. సో 12, 4, 5 62.5. 62.5కి అగైన్ 15 యాడ్ చేయండి. 77.5. 77.5కి అగైన్ 15 యాడ్ చేయండి. సో 15, 12, 92.5. సో మీకు ఈ క్యాల్కులేషన్ శ్రమంతా తప్పిపోయింది. షార్ట్ ట్రిక్ ఏంటి? ఉత్త ఫస్ట్ XI కనుక్కోండి. ఎలా కనుక్కుంటారో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. తర్వాత ప్రతి ఒక్క వాల్యూకి క్లాస్ సైజ్ యాడ్ చేసుకుంటూ పోండి. ఈజీగా మీకు క్లాస్ మార్క్స్ వచ్చేస్తుంది. ఫోర్త్ కాలం ఏంటి అంటే FI ఇంటూ XI. సో ఈ FIని ఫ్రీక్వెన్సీని ఈ XIని మల్టిప్లై చేయాలి. 17.5 ఇంటూ 2 is 35. 32.5 ఇంటూ 3. క్విక్గా మల్టిప్లై చేయాలి పిల్లలు. 15, 3 2 6, 7 3 3 9. సో 97.5. నెక్స్ట్ 47.5 ఇంటూ 7. 7 5 35, 5 3 carry, 7 7 49, 7 4 28. సో ఇది 332.5. నెక్స్ట్ 62.5 ఇంటూ 6. 30, 6 2 12, 15, 36, 37. So 375.0. Next 77.5 into 6. 7 6 42, 7 6 42, 465.0. Next 92.5 into 6. 555.0. XI అంతా కనుక్కున్నాక ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ కాపీ చేసేటప్పుడు భద్రంగా కాపీ చేసుకోండి. 465.0, 332.5, 375.0, 97.5 అండ్ 35. కాపీ చేసేటప్పుడు యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 5 + 5 10, 0 1 10, 20, 29, 30.
0, 3 carry. 11, 21, 21 plus 9, 30, 30 plus 6, 36. 6, 3 carry. 9, 9 plus 9, 18. So, the sum of Fi Xi is equals to 1860. ఇప్పుడు మీరు డైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా? ఎక్స్ బార్ అంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా Fi Xi బై సిగ్మా Fi. సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్ విచ్ మెథడ్? ఇది డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. What is sigma Fi Xi? 1860. Divide it with sigma Fi చేయలేదు మనం, చేసేద్దాం క్విక్లీ. sigma Fi 1, 2, 3. 6 3s are 18. 18 plus 2, 20. 20 plus 10, 30. 30. 0, 0 cancel. 3 ones, 3 6, 18, 3 2s. Therefore, mean is equals to 62. Mean is equals to 62. So, మనం ఈ గివెన్ డేటాకి డైరెక్ట్ మెథడ్ యూస్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 62 వచ్చింది. నౌ ఇప్పుడు మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అగైన్ సేమ్ ఎగ్జాంపుల్కి నేను ఎగ్జాంపుల్ చేంజ్ చేయను, సేమ్ ఎగ్జాంపుల్కి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అప్లై చేసి మనకి 62 మీన్ వస్తుందా రాదా చూద్దాం. ఇప్పుడు మీన్లో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం మీన్ని. నౌ సిఐ అండ్ ఎఫ్ఐ సేమ్ ఉంది చిల్డ్రన్. నౌ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కి కూడా వీ నీడ్ ద క్లాస్ మార్క్. సో ఆల్రెడీ క్లాస్ మార్క్ ఉంది, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఇట్. ఓకే, క్లాస్ మార్క్ వీ హ్యావ్ టు ఫైండ్. క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేసి దెన్ ఏం చేయాలి అంటే ఈ క్లాస్ మార్క్స్ లో విచ్ ఈస్ ద మిడిల్ వాల్యూ. నౌ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి మిడిల్ వాల్యూస్ అంటే 47.5 అన్నా అవ్వచ్చు, 62.5 అన్నా అవ్వచ్చు. ఈ మిడిల్ వాల్యూలో బికాజ్ ఈవెన్ ఉంది కాబట్టి ఎయిదర్ 47.5 అన్నా ఆర్ 62.5 అన్నా మీరు దేన్నన్నా మీరు అజ్యూమ్డ్ మీన్ గా అనుకోవచ్చు. సపోజ్ నేను 47.5 ని ఏ అనుకుంటున్నా, మీరు మీ క్యాల్కులేషన్ లో 62.5 ని ఏ అనుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి మీకు సేమ్ ఆన్సర్ వచ్చి తీరుతుంది. So, my assumed mean A is 47.5. Now, next row after class mark deviation kanukkoli. Di is equals to xi minus a. xi minus a. xi enta 17.5. So, 17.5 minus 47.5. సో మీకు ఇందులో డిఐలో నెగటివ్స్ వస్తాయి, జీరోస్ వస్తాయి, పాజిటివ్స్ కూడా వస్తాయి అండ్ రావాలి. నెగటివ్ వస్తే భయపడిపోయి తప్పైంది అనుకోవద్దు, కరెక్ట్. 5 minus 5 0, 7 minus 7 0, 4 minus 1 3 and negative 30. Next 32.5 minus 47.5 which is 5 minus 5 0, put the decimal. 7 minus 2 is 5, 4 minus 3 is 1. Next 47.5 minus, again ఇది negative sign, 47.5 which is 0. So negative values వచ్చాయి, పాజిటివ్ 0 ను వచ్చింది. ఇప్పుడు 62.5 minus 47.5. 5 minus 5 0, 12 minus 7 5, 5 minus 4 1. ఇది నెగటివ్ పాజిటివ్, సో అలానే వదిలేయండి. నెక్స్ట్ 77.5 minus 47.5. 5 minus 5 0, 7 minus 7 0, 7 minus 4 3. Next 92.5 minus 47.5. 5 minus 5 0, put the decimal. 12 minus 7 is 5. ఇది 9 బారో ఇచ్చేసింది కాబట్టి ఒకటి, 9 will become 8. 8 minus 4 will be 4, పాజిటివ్ లో ఉంటుంది. డిఐ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలం
మనం FI DI చేయాలి. కన్ఫ్యూజ్ అయిపోవద్దు, మధ్యలో XI కాలం కూడా ఉంది. మనం ఈ కాలంని మల్టిప్లై చేయాలి. సో 2 into 30 60. నెగిటివ్ సైన్ ఉంటే నెగిటివ్ సైన్, పాజిటివ్ ఉంటే పాజిటివ్ పెట్టి తీరాలి. నౌ 3 into 15. 15 3 is 45. So minus 45. 0 into 7 is 0. Now 15 6 is a 90. 6 into 30, 6 3 is a 18. So 180. 6 into 45. Quick ga chesedam. 5 6 are 30, 6 4 are 24, 270. 270. మనం FIDI కూడా కనుక్కున్నాక సిగ్మా FIDI చేయాలి. అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. నౌ మనకు నెగటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెగటివ్స్ యాడ్ చేస్తే మనకు -105 వచ్చింది. పాజిటివ్స్ యాడ్ చేసేద్దాం. 270, 180 and 90. 0 7 17 17 plus 7 20 4 4 2 carry 2 4 5 540. So 540 నుంచి negative 105 ని subtract చేస్తే 3 5 minus 1 4. So 435 వచ్చింది. ఎంత వచ్చింది వాల్యూ? 435. నౌ ఇప్పుడు ఫార్ములా వేద్దాం. ఏ ఫార్ములా? మీన్ బై అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా ఏంటి? is equals to A plus sigma FIDI by sigma FI. సో ఏ ఎంత? ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. మనం ఏమనుకున్నాము? 47.5 అనుకున్నాము. ప్లస్ సమ్ ఎంత? 435 by 30. LCM అవన్నీ పెట్టుకోవద్దండి. ఫస్ట్ డివైడ్ చేసేయండి. 435 డివైడ్ ఇట్ విత్ 30. 30 ones 30, 135, 4s 120. సో 15. కీప్ అ డెసిమల్, ఒక 0 వస్తుంది. 5s 150. సో 14.5 is the answer దీనికి. 47.5 plus 14.5. సో రెండింటిని యాడ్ చేస్తే 5 plus 5 10, 1 carry, 7 plus 4 11, 11 plus 2 12, 2 1 carry, 4 5 plus 6. Therefore mean ఎంత? 62. సో ఇదే సమ్కి మనం డైరెక్ట్ మెథడ్ లో చేసినా మీన్ 62 వచ్చింది. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో చేసినా కూడా మనకు 62 వచ్చింది. నెక్స్ట్ ఇదే సమ్ని మనం ఏ మెథడ్ లో చేస్తాం? స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేసి చూద్దాం. ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ చూద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనకి క్లాస్ ఇంటర్వెల్ లో ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ లోనే వచ్చింటారు. స్టెప్ డీవియేషన్ మెథడ్ కి ఫస్ట్ మీరు క్లాస్ మార్క్స్ చేయండి, దెన్ డిఐ చేయండి. డిఐ ఎలా కనుక్కుంటారో ఆ క్లాస్ మార్క్స్ లో మిడిల్ వాల్యూ కనుక్కోవాలి. ఈవెన్ గా ఉంటే 2 వాల్యూస్ మిడిల్ వాల్యూస్ అవుతాయి. ఏదన్నా ఏగా అజ్యూమ్ చేయండి. దెన్ డిఐ. డిఐ అంటే xi మైనస్ ఏ. ఈ డిఐలో మీకు కొన్ని నెగటివ్ వాల్యూస్ వస్తాయి, ఒక 0 వస్తుంది, కొన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి అండ్ రావాలి కూడా. సో అలానే పెట్టండి. నో స్టెప్ డీవియేషన్ మెథడ్ కి ఈ 2 కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కాలం ui ఫిల్ చేయాలి. ui is equals to xi minus a by h. xi minus a మనకు ఆల్రెడీ వచ్చేసింది, విచ్ ఇస్ నథింగ్ బట్ డిఐ. దీన్ని ఈ వాల్యూస్ ని h తో డివైడ్ చేయాలి. h అంటే ఏంటి? h is the class size. What is h? h is class size. h is class size. సో నేను ఇక్కడ మీకు వర్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను పిల్లలు, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ అని. మనకి ఇక్కడ what is xi minus a? It is minus 30.
What is the class size? 25 minus 10, class size is 15. So divide cheste -2. So what is ui for the first row? It is -2. Continue చేసుకుంటూ పోండి. -15 by class h వాల్యూ ఒకటే ఉంటుంది. సో దాన్ని మీరు పదే పదే మార్చి చేయక్కర్లేదు. 0 by 15 which is equals to 0. 15 by 15 which is equals to 1. 30 by 15 which is equals to 2. 45 by 15 which is equals to 3. Then ఏం చేయాలి? నెక్స్ట్ ది fi into ui. నెక్స్ట్ కాలం దీన్ని fi ని మల్టిప్లై చేయాలి. సో 2 2s 4 -4 3 into 1 1 sorry -3 7 into 0 0. Next 6 into 1 6. Next 6 2s 12 6 3s 18. FIUI కనుక్కున్నాక మనం సమ్ ఆఫ్ ది FIUI ఆర్ సిగ్మా FIUI కనుక్కోవాలి. సో నెగటివ్స్ ఎంత? -7. సో 10 20 30 36. 36 లోంచి 16 లోంచి 7 తీసేస్తే 9 మిగులుతుంది. సో 29 is the answer. FIUI ఎంత ఆన్సర్? 29. నౌ ఇప్పుడు ఫార్ములా వేసి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద మీన్ ఫార్ములా? యూజింగ్ స్టెప్ డీవియేషన్. ఇట్ ఈస్ a plus h into sigma FIUI by sigma FI. So a ఎంత? A is 47.5 plus h ఎంత? Class size is 15. 15 into sigma FIUI ఎంత? 29 by sigma FI 30. 15 ones 15 twos. So 47.5 plus 29 by 2. అగైన్ ఇక్కడ ఎల్సిఎం లాంటివన్నీ పనులు పెట్టుకోవద్దండి. జస్ట్ దీన్ని డివైడ్ చేయండి. డెసిమల్ లో వస్తుంది. 2 1s 2 9 2 4s 8 1 డెసిమల్ పెడితే 2 5s. సో 47.5 plus 14.5. సో 47. సో యాడ్ చేస్తే మీకు డెఫినెట్గా 62నే వచ్చింది. సో మీన్ ఏ మెథడ్ అప్లై చేసినా మీకు 62 దట్ ఈస్ సేమ్ ఆన్సర్ వస్తుంది. మరి 3 డిఫరెంట్ మెథడ్స్ ఎందుకు? దేన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇవి FI అండ్ క్లాస్ మార్క్స్ చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు 17s 10s 20s లో ఉన్నప్పుడు మనము డైరెక్ట్ మీన్ మెథడ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకు పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ క్లాస్ మార్క్ మనకి 100s లో వచ్చింది. 100s లో వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేసేది XI అండ్ FI మల్టిప్లై చేసేది కష్టం. సో అప్పుడు ఏం చేయాలి? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్. మీరు ఎప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేస్తారో మీకు క్లాస్ మార్క్స్ లో పెద్ద పెద్ద నెంబర్లు 100s లో 1000s లో ఉన్నప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేస్తారు. మరి ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎప్పుడు చేస్తారు? ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ ని ఇంకాస్త సింప్లిఫై చేస్తుంది. ఎలాగా? ఇప్పుడు మీకు ఇక్కడ డి వాల్యూస్ వచ్చాయి. ఈ డి వాల్యూస్ ని కేర్ఫుల్ గా చూడండి. దీంట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ అన్ని డి వాల్యూస్ ఎయిదర్ 5 తో అన్న డివైడ్ అవుతాయి ఆర్ 10 తో అన్న ఈజీగా డివైడ్ అవుతాయి. సో డికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈజీగా డివైడ్ చేయగలిగితే ఏదో ఒక సింపుల్ ఒక నెంబర్తో మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూస్ చేయొచ్చు. సో 3 మెథడ్స్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఫస్ట్ ది డైరెక్ట్ మెథడ్. నంబర్స్ చిన్నవైనప్పుడు క్లాస్ మార్క్స్ ఫ్రీక్వెన్సీ చిన్న నెంబర్లు అయినప్పుడు డైరెక్ట్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎప్పుడు యూస్ చేస్తాము? క్లాస్ మార్క్స్ 100s 1000s లో వచ్చినప్పుడు పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేస్తాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే డి వాల్యూస్కి ఒక కామన్ ఫ్యాక్టర్ వస్తే ఫర్దర్ సింప్లిఫై చేసి మనకి మీన్ కనుక్కునేదానికి స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ ఈ మెథడ్ ఈజ్ బోర్డ్ వాళ్ళ ద ఫేవరెట్ క్వశ్చన్. వాళ్ళు ఎప్పుడు యూజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అడుగుతారు.